28:8 నేను మీ మధ్య నివసించినట్టు మీరందరూ కలిసి నాకు ఒక మందిరాన్ని కట్టండి. మనం కట్టేది ఏమిటి ఆయనకి చెప్పండి? ఆకాశ పక్షులకి గూళ్ళు ఎవరు కడుతున్నారు? నక్కలకి బొరియలు ఎవరు తవ్వుతున్నారు? మన ఇంట్లో ఎవరు కడుతున్నారు? మరి అక్కడప్పుడు ఆయనే కట్టుకోవచ్చు కదా, ఆయన ఇష్టానుసారంగా, ఆయనకు నచ్చినట్టుగా, ఆయన టేస్ట్ తగ్గట్టు కట్టుకోవచ్చు కదా. మీరందరూ కలిసి నేను మీ మధ్యలో నివసించినట్లు మీరు నాకు ఒక మందిరాన్ని కట్టండి. సేవకుడిగా మనసుగా వాచ చెప్తున్నాను. ఒక కాలనీలో దేవుని మందిరం ఉంది అంటే ఆ కాలనీకే ఆశీర్వాదం. సామాజిక బాధ్యత కలిగిన వాడిని చెప్తున్నాను. గుడారాల పండుగలో కూడా చెప్పారు. ఒక ప్రాంతంలో ఒక దేవాలయం ఉందంటే అది ఆశీర్వాదం. ఒక ప్రాంతంలో ముస్లిం సహోదరులకి ఒక మసీదు ఉందంటే అది ఆశీర్వాదం. చాలామంది తెలియక దేవుని మందిరం నీడపడకూడదు, ధ్వజస్తంభం నీడపడితే షాపింగ్ వాయి అది దేవుడి కదా. నేను సేవకుడిగా చెప్తున్నాను, దేవుని మందిరం నీడపడితే మీకు ఆశీర్వాదం. ఆఫ్టర్ ఒక మట్టి మనిషి ఆ మనిషి నీడబడితేనే సచ్చినోడు కూడా లేచి కూర్చుంటుంటే దేవుని మందిరం నీడ ఉంటే ఎంత ఆశీర్వాదం అది చెప్పండి. అర్థమవుతున్నాయి నా మాట. దేవుని స్తోత్రం.